హాయ్ అండి. వాట్ ఈస్ ద ఎన్ఎంసీ రూల్స్ అని అడుగుతున్నారండి ఫర్ ఎంబీబీఎస్ అబ్రాడ్ 2025. ఎన్ఎంసీ రూల్స్ అంటే సార్ మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ వస్తుంది సార్ నెక్స్ట్ ఎగ్జామ్ అనేది కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్ అండి. మీరు ఇండియాలో చదివినా అబ్రాడ్లో చదివినా 100% వచ్చేసరికి నెక్స్ట్ ఎగ్జామ్ రాస్తేనే మీకు ఎంబీబీఎస్ సర్టిఫికేట్ ఇస్తారు. ఇంతకుముందు ఏంటంటే ఇండియాలో చదివిన వాళ్ళకి ఏంటంటే ఎలాంటి ఎగ్జిట్ ఎగ్జామ్ ఉండేది కాదు. డైరెక్ట్ ఎంబీబీఎస్ పాస్ అయిపోయారు 10th క్లాస్ ఇంటర్మీడియట్ పాస్ అయినట్టు. అలానే అబ్రాడ్ వాళ్ళకి వచ్చరికి ఎంసీ ఎగ్జామ్ అనేది ఎఫ్ఎంసీ ఎగ్జామ్ అనేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే ఆ రెండు క్యాన్సిల్ చేసేసి నెక్స్ట్ ఎగ్జామ్ పెట్టారండి. ఎయిదర్ స్టడీ ఇన్ ఇండియా ఆర్ అబ్రాడ్. మీరు ఏ కేటగిరీ చదివినా, బీ కేటగిరీ చదివినా, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చినా సరే ఖచ్చితంగా నెక్స్ట్ ఎగ్జామ్ రాస్తే ఎంబీబీఎస్ సర్టిఫికేట్, అదర్వైజ్ నథింగ్. దట్ ఈస్ ద ఎన్ఎంసీ రూల్స్ అనమాట. ఇంకా వాటిలో అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి ఇంకా కొన్ని రూల్స్ పెట్టున్నారు. డ్యూరేషన్ అని, తర్వాత ఇంటర్న్షిప్ అని, రిజిస్ట్రేషన్ అని, మ్యాండేటరీ రిజిస్ట్రేషన్ అంటే ఇక్కడ నుంచి ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకురావాలి. ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ అసలు ఫుల్ ఇంగ్లీష్ మీడియంలో ఉండాలి, ఇంటర్న్షిప్ ఉండాలి, 54 months ఎంబీబీఎస్ ఉండాలి, అంటే సేమ్ లైక్ దట్ ఇండియాలో ఉండాలి. ఇలా నెంబర్ ఆఫ్ రూల్స్ పెట్టున్నారు అనమాట. ఓకేనా.